రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేయాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోవాలని జన సైనికులు అంటున్నారు. ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించాలో పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది అందించిన వాడే గొప్ప నాయకుడు అవుతారు. అటువంటి గొప్ప నాయకుడే పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. దేశ చరిత్రలో రాజకీయాలు కొత్త వరవడిని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అని అంటున్న జన సైనికులతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల గ్రామంలో ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జల్ జీవన్ మిషన్ అయితే మాత్రం ప్రారంభించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే జనసేన సైనికులంతా కూడా చేరుకున్న పరిస్థితి. జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆయన ప్రసంగం ఏం మాట్లాడతారనే వినేందుకు కూడా ఉదయం నుంచి కూడా మొత్తం సభా స్థలానికి చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం మన కాకినాడ జిల్లా నుంచి కొంతమంది నాయకులు జనసేన నాయకులు మనతో పాటు వారితో మాట్లాడిందో 350 కోట్లతో మీ నాయకుడు తాగునీరు అందిస్తున్నారు. సార్, ప్రపంచంలోనే 100% స్ట్రైక్ రేట్ కొట్టిన ఏకైక నాయకుడు మా ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు అండి. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా అలాగే 100% స్ట్రైక్ రేట్ లాగే ఉంటుంది. ఈరోజు 350 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుని ప్రారంభించడానికి నిడదవోలులో కందుల దుర్గేష్ గారి సారథ్యంలో మీటింగ్ జరుగుతుందండి. ఇది ప్రతి విషయంలోని ఆయన ఆచితూచి అడిగి వేస్తారండి. ఏదైనా జరిగితేనే జరుగుతుంది అంటేనే మాట ఇస్తారు. ఆ మాట ప్రకారం ఆయన ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చారు. గత ప్రభుత్వాలు తాగునీరు మీద నిర్లక్ష్యం చేశారు. అదే జల్ జీవన్ మిషన్ అది నిధులు దుర్వినియోగం చేస్తే మీ నాయకుడు నిధులు తెచ్చి 7 జిల్లాలకి తాగునీరు అందించాలనే దృఢ సంకల్పం వచ్చే గత ప్రభుత్వంలోని ఆ విధంగా నిధులు దుర్యోగం చేయడం వల్ల ఈరోజు 151 సీట్ల నుంచి వాళ్ళు 11 సీట్లకు పడిపోయారండి. మా నాయకుడు ఇంకా వేరే జల జీవన్ మిషన్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి తీసుకొచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన తీసుకున్న శాఖల్లో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి ఆయన చేస్తారని మాకు పూర్తి నమ్మకం. మిషన్కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. అది ఆయన ఎప్పుడో చెప్పాడండి, లోకల్ నాయకులు జాతీయ నాయకులు తప్ప ఏదో దోచుకున్న వాళ్ళకి తండ్రులైన వాళ్ళ నాయకులు పేర్లు పెట్టడం కాదండి. ప్రతి దానికి వైఎస్ఆర్ అని పేర్లు పెట్టుకోవడం. కానీ మన పోరాటం చేసి మనకి స్వేచ్ఛ ఇచ్చిన నాయకుల యొక్క పేర్లు పెట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మంచినీరు అందించమన్నారు, తాగునీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచినీరు ఒకటే కాదు, ఎక్కడ రోడ్లు చూడనివ్వండి, ఎక్కడ సచివాలయాలు కానీ ప్రాంతంలో గ్రామ సచివాలయాల దగ్గర నుంచి గ్రామ పంచాయతీల దగ్గర నుంచి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో పనిచేస్తున్న ఏకైక ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆయన చూస్తూ ఉన్నారు. ఈ రోజుని ఖచ్చితంగా ఈ రోజుని ఉభయ గోదావరి జిల్లాలకు 350 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం మన ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టి ఆంధ్ర రాష్ట్రం పౌరుణ్ణి ఈరోజు పేరు ప్రఖ్యాతుల్ని నిలబెడుతున్నారు భారతదేశంలో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైనా సరే సాధించగలడు అని చెప్తున్న ఈరోజు భారతదేశం మొత్తం చెప్పుకుంటా ఉన్నారు. మొత్తం ఈరోజు మేము కాకినాడ నుంచి వచ్చాం. ఈరోజు కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఇన్ని రోజులు ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఉప్పాడ తీర ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు క్రియేట్ చేసి సిమెంట్ రోడ్ వేసి ఈరోజు అందరినీ నడిచే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాత్రమే చేయగలుగుతున్నారనేది గర్వకారంగా మేము చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా ఈరోజు పిఠాపురం వెళ్తే ఏ రోడ్డు చూడండి, రోడ్డు అనేది మళ్ళీ ఇప్పట్లో కూడా ప్రతిదీ కూడా నాణ్యతతో చెక్ చేసి మరీ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటం ముందు ఉంచుతారని చెప్పి అనుకుంటా ఉన్నాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మంచినీరు అందిస్తున్నారు, తాగునీరు ఎలా? కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు చేసే కార్యక్రమాలు అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ని చాలా ముఖ్యంగా అన్ని స్టేట్ల కంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ని ముందుగా తీసుకెళ్ళడం చాలా బాగా జరుగుతుంది. అందులో సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అందురావడం చాలా అదృష్టం. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాల పాటు నిలబడి ఉంటుందనేసి ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంటారనేసి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ వేసుకుని వచ్చావు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చూసావా? పవన్ కళ్యాణ్ ఇంకా చూడలేదు సార్. అంటే పవన్ కళ్యాణ్ పెట్టిన జల మిషన్ అనే పథకం బాగుంది సార్, మంచినీళ్ళ పథకం. అలాగే రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తున్నారు సార్.
గత 5 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్సీపీలో కూడా ఎప్పుడు రోడ్లు వేయలేదు సార్. మా ఒక పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చెందిరా సార్. మా ఉండ్రాపురం గ్రామంలో కొన్ని ఉన్న సీసీ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది సార్. మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఊళ్ళన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారండి. మా ఊళ్ళో ఇప్పుడు కొత్తగా మెయిన్ ఆర్ఎంబీ రహదారి కూడా చేయడానికి సిద్ధంగా రెడీ చేస్తున్నారు సార్. ప్లానింగ్ పథకం జరుగుతుంది సార్. ఇప్పుడన్నీ కూడా వర్క్లన్నీ బాగా జరుగుతున్నాయి సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జల మిషన్ అనే పథకం బాగుంది సార్. పొట్టు శ్రీరాములు గారు పేరు పెట్టడం ఇంకా చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే గవర్నమెంట్లో అన్ని పథకాలు అన్ని పనులు చేస్తున్నారు సార్. ఏంటంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మాకు ఏ పథకాలు లేవు సార్, ఏమీ చేయలేదు సార్. నా వీధిలో మోకాళ్ళ లోతు వర్షం నీటిలో వెళ్తుంటే నేను అడిగితే వైఎస్ఆర్ రిపోర్ట్ చేయమన్నారు సార్. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లనే వేయడం జరిగింది సార్. సీసీ రోడ్లన్నీ మా వీధులు కానీ మా కాలనీస్ కానీ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఈరోజు ఉండాలో పెద్ద రహదారి కూడా వేశారండి. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పెద్ద రహదారి కూడా రెడీ అవుతుంది సార్. మంచినీరు అందించాలన్న సదుద్దేశంతో ఈ జల్ జీవన్ మిషన్ అయితే పవన్ కళ్యాణ్ గారు చేపట్టారని చెప్పి తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.